మీనరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి వారంగా చెప్పవచ్చును. ప్రత్యేకించి ఈ వారంలో మీనరాశి వారికి యోగించే గ్రహాలను కనుక చూసుకుంటే చంద్రుడు మినహాయించి ఏ గ్రహము కూడా యోగించట్ల. ఆ చంద్రుడు కూడా వారం చివరిలో యోగించేటువంటి గ్రహం. గత వారంలో చెప్పుకున్నాం 9 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నటువంటి రాశి మీనరాశి. వారు బాగుపడాలి అంటే అక్టోబర్ 18 రావాలి, అంటే ఈ వారం చివర. మీరు గమనించండి, ఈ వారం చివరిలో ఉండేటువంటి గ్రహస్థితిలో ప్రత్యేకించి రవి యొక్క మార్పు, గురుని యొక్క మార్పు ఎక్కువ ప్రభావాన్ని చూపెడుతున్నాయి. గురుని యొక్క మార్పు ద్వారా 2 సంవత్సరాల తర్వాత గురుబలం అనేటువంటిది వస్తుంది. అది కొంతకాలమా దీర్ఘకాలికమా అనేటువంటిది పక్కన పెడితే కొంత ఉపశమనాన్ని కలిగించేటువంటి గ్రహం గురుడు మీనరాశి వారికి. అది ఈ వారం చివరి దగ్గర నుండి వారికి రాబోతూ ఉన్నది. ఇక రెండో విషయం, సప్తమంలో ఉండేటువంటి రవి అష్టమంలోకి ప్రవేశిస్తున్నారు. సరే, ఇప్పటి వరకు అష్టమంలో కుజుడు, అష్టమ బుధుడు, జన్మశని, వ్యయరాహుతో పోల్చుకుంటే రవి మళ్ళా అష్టమంలోకి వెళ్ళడం అది పెద్ద సమస్య కాదు. ఇక్కడ గురుబలం రావడం అనేటువంటిదే ముఖ్యము. కాబట్టి ఈ వారం చివరి దగ్గర నుండి మీనరాశి వారికి మంచి రోజులు వస్తాయి. ఇక్కడ జాగ్రత్తగా చూసుకోవాల్సింది ఆరోగ్యం. ఆరోగ్యాన్ని గనక ఈ రాశి వారు జాగ్రత్తగా చూసుకుంటే ఆర్థిక, కుటుంబ, సామాజిక అన్ని రకాలైనటువంటి పరిస్థితుల నుండి గురుడు కాపాడుతారు. అంత గొప్ప బలం. పంచమ స్థానంలో గనక గురుడు జాతకంలో ఉంటే ఒక గొప్ప మాట చెప్పాడు, ప్రచుర పుత్ర కలత్ర సమన్విత సురగురు సుతగేహగతే నరహ అన్నాడు. అలాంటిది గోచారంలో అర్ధసిద్ధి సదారోగ్య, ఐశ్వర్యము, ఆరోగ్యము, అలాగే ఏది నచ్చితే అది చేసేటువంటి పరిస్థితులు, ఇటువంటి వాటికన్నిటికీ కూడా ఇది కారణమవుతుంది. కాబట్టి మీనరాశి వారికి మంచి రోజులు వచ్చాయి.